ఎజ్రా గ్రంథం ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు 3వ అధ్యాయము మొదటి 7 వచనాలు చదువుతున్నాం. వాటిని ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మొదటి 3 వచనాల్లో ఇక్కడ బలిపీఠాన్ని వారు తిరిగి ఏర్పాటు చేస్తారు. 7వ నెలలో ఇశ్రాయేలీలు తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడి, కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత బబులోను నుండి చెర నుండి వారు వచ్చిన తర్వాత 7వ నెలలో ఇశ్రాయేలు తమ పట్టణములకు తిరిగి వచ్చిన తర్వాత జనులకి ఏం కలిగింది? ఏక మనసు. ఏక మనసు అనేది చాలా చాలా అవసరం అన్నమాట. ఎక్కడైతే ఏక మనసు ఉండదో అక్కడ శత్రువు పనిచేస్తారు. అందుకని ఆనాడు ఆదాము హవ్వలకి ఏక మనసు లేదు. సో ఎవరి ఆలోచన ప్రకారం వారు విడిపోతూ వచ్చారన్నమాట. ఎందుకంటే దేవుడు ఒక కట్టడి పెట్టినప్పుడు, ఒక ఆజ్ఞ పెట్టినప్పుడు ఇద్దరూ కూడా ఆజ్ఞను పాటించాలనే మనసు ఉండాలన్నమాట. అయితే కొంతమంది కీడు చేసేవారు కూడా ఏక మనసు కలిగి ఉంటారు. 2-3 కలిసి ఒక వ్యక్తిని హత్య చేస్తాం, ఈ తప్పు చేయాలంటే కూడా కొంతమంది సమిష్టిగా చేస్తూ ఉంటారు. అయితే మనం క్రీస్తుని ఎరక పూర్వం ఆ విధంగా ఉండేవారము. అయితే ఇప్పుడు అలా ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు సంఘాల్లో నేటి దినాల్లో ఏక మనసు అనేది ఉండట్లేదు. అంటే దేవుని వాక్యానికి కట్టుబడి అందరూ దాన్ని సరిగా నేర్చుకుని ఆ ప్రకారము దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని సేవ చేయాలని ఉండాలని లేదు. మనం చూసినట్లయితే కొరింథీ సంఘం కూడా 1 కొరింథీ చూడండి, 10వ వచనం చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనం దయచేసి త్వరగా చదవండి. ఎవరైనా స్పష్టంగా చదివేవారు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు. అందరూ కూడా ఏం మాట్లాడాలి? ఏకభావంతో. నేను సై అంటే నువ్వు తొయ్యి అని అనకూడదు, కానీ అందరూ కూడా ఏకభావంతో వాక్యం యొక్క సత్యాన్ని అరిగి, సత్యం ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది. 2 సత్యాలు ఉండవు. తెలుపు అంటే తెలుపే అంటే ఒకరు తెలుపు అని, ఒకరు నలుపు అని, ఒకరు ఎరుపు అని అట్లా ఉండదన్నమాట. కానీ ఈ సంఘాల్లో ఆ విధంగా జరిగినప్పుడు అక్కడ ఐక్యత ఉండదు. సంఘమే కాదు, విభజనకు గురవుతుంది. సాతానుడు అక్కడ పనిచేస్తాడు. ఒకే తాత్పర్యము. మీలో కక్షలు లేక. తర్వాత ఇంకేమున్నాయంటండి? కక్షలు ఉండొచ్చా? దేవుని మందిరంలో ఉండకూడదు. విశ్వాసులైన వారికి కక్షలు ఉండకూడదు. తర్వాత ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని. చూసారా? ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యం అన్నమాట. కొరింథీలో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వీటిని సరిదిద్దడానికి ప్రభువులు ఎంతో ప్రయాసపడ్డాడు. నిన్న చూసాం యెర్మియా ఎంత శ్రమ పడ్డాడో. తన జన్మదినాన్ని కూడా శపించుకుని ఎందుకు పుట్టానా అని ఎంతో ఏడుపు విలపించాడు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పౌలు కూడా ఆ కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితులను చూసినప్పుడు, శరీర తత్వాన్ని చూసినప్పుడు, సంఘముగా కాకుండా ఇష్టానుసారంగా ఉన్నప్పుడు, లోకానుసారంగా ఉన్నప్పుడు, శరీర సంబంధంగా ఉన్నప్పుడు వారిని సరిదిద్దటం ఎంతో కష్టం. అటువంటి పరిచర్య తాను చేస్తూ వచ్చాడు. దేవుడు తన కృపను కూడా తోడుగా ఉంటూ వచ్చినాడు అన్నమాట. అందుకనే తర్వాత ఎజ్రా దినాల్లో కూడా వారు తిరిగి వచ్చినప్పుడు 7వ నెల ఆ ఏక మనసు కలిగిన వారు ఒకరినొకరు పురుగొల్పుకుని, ఒకరినొకరు మాట్లాడుకుని, అందరూ కూడా మనం ఈ పని చేయాలంటే ఏక మనసు కలిగి ఉండాలి. కొంతమంది ఒకటి, కొంతమంది ఇంకొకటి కాదు. మనందరికీ స్టాండర్డు దేవుని వాక్యము, దేవుని కట్టడలు, ధర్మశాస్త్రము. కాబట్టి ధర్మశాస్త్రం ఈ ప్రకారం చేస్తుంది, ఆ ప్రకారమే మనం దాన్ని చేయాలి అందరూ కలిసి. అంతేగాని ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని చెప్పకూడదు. ఆనాడు మందసం
తెచ్చినప్పుడు, ఎందుకంటే వాక్యానుసారంగా మందసం తేలేదు, దేవుని యొక్క కట్టడిని అనుసరించి దావీదు మందసాన్ని తేలేదు కాబట్టి మరణానికి కారకుడవుతూ వచ్చాడు. అది సక్సెస్ అవ్వలేదు, మందసాన్ని తేలేకపోయాడు. తర్వాత 3 మాసాలు ఓబేదేదోము ఇంట్లో పెట్టి అప్పుడు ధర్మశాస్త్రాన్ని అంతా ధ్యానించినప్పుడు తాను అప్పుడు ఎరుగుతూ వచ్చాడు. దేవుని యొక్క కట్టడి ఏంటంటే దీన్ని లేవీయులు మాత్రమే మోసుకురావాలి, అది కూడా వారి భుజాల మీద 4 మోసుకురావాలి. దానికి అందుకనే కర్రలు కట్టబడి ఉన్నాయి. తర్వాత వారు సైతం దాని కొరకు దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వారు, అభిషేకింపబడిన వారు సైతము ఆ మందసాన్ని చేయి వేసి ముట్టుకున్నారంటే చనిపోతారని రాసింది అన్నమాట. కాబట్టి ఈయన ఆ కట్టడి లేకుండా ఇష్టానుసారంగా తీసుకొచ్చాడు కాబట్టి మరణానికి కారకుడయ్యాడు. అందుకనే కొంతమంది సేవకులు ఈ వాక్య పరిచర్య చేసేవారు ఈ కట్టడిలో కూడా ఎరిగి ఉండాలి. ముఖ్యంగా సేవకుడు, సంఘాన్ని నడిపించే సేవకుడు ఈ కట్టడిలో ఎరిగి ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే అన్ని తప్పుడు పద్ధతులు చెప్తున్నారు. నేటి దినాల్లో ఈ పునాది అనేది సరిగా లేదు, కట్టడలు లేని సంఘం అన్నమాట. మనుషులు పెట్టిన దాన్ని వారికి అనుకూలంగా జరిగించుకుంటూ వెళ్ళిపోతారు. ఒకటి ఏంటంటే డబ్బులు మాత్రం ఖచ్చితంగా అది ప్రథమంగా ఉంటుంది. ఈ కానుకలు పెట్టి అనేది దానికి మొట్టమొదటిగా దాన్ని గురి పెట్టుకుని పరిచర్య జరుగుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు దావీదు కూడా చేసినప్పుడు ఎలా జరిగిందో దేవుడు లక్ష్య పెట్టాడు. దాన్ని విధించిన విధానాన్ని పాటించకపోతే దేవుడు ఆ సేవని లక్ష్య పెట్టాడు. కాబట్టి అందుకనే జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని అందరినీ కూడా నేను మోసగించిన వాడిగా ఉంటాను. నాకు ఈ సేవా నియమాలు పద్ధతులు తెలియకపోతే నేను మోసగించిన వాడిగా ఉంటాను. ఏదో భక్సింగ్ గారు పెట్టిన పద్ధతి కాదు ప్రభువా, ఆయనకి బయలుపరిచినట్టే నాకు బయలుపరచు. చిన్న పరిచర్య పెద్ద పరిచర్య నాకు అవసరం లేదు. నాకు ఏ పరిచర్య ఉన్నా ఎంతమందిని నాకు అప్పగించినా వారందరికీ ఈ విషయాలు బోధించాలి. పాటించేవారు పాటిస్తారు, మేలు పొందుతారు. పాటించకపోతే వారి ఇష్టం అన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా నాకు కూడా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. లేఖనాలు అందుకునే ఈ కట్టడలు, సేవా విధానము, ఆరాధన, ప్రార్థన ఇవన్నీ కూడా విశ్వాసము, మారు మనసు గురించి, బాప్తిసం గురించి ఇవన్నీ కూడా తెలియజేస్తూ వచ్చారు. అయితే అందుకనే నా పరిధిలో నేను మీకు చెప్పుకుంటూ వెళ్తున్నా. మీరంతా వింటున్నారు. మీరందరూ కూడా ప్రశ్నించే అధికారం కూడా మీకు ఇచ్చాం. ఒకవేళ వాక్యంలో ఇలా ఉంది అలా ఉందని మీరు అడిగినప్పుడు మేము కూడా సాత్వికంతో మీకు దానికి జవాబు చెప్తాం. ఒకవేళ అది మీది కరెక్ట్ అయినప్పుడు కూడా నేను కూడా సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాల్లో ఎక్కడైనా పొరపాటు జరిగినప్పుడు దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి పరిచర్య జరగాలన్నమాట. ఆ దినాల్లో వారు 7వ మాసం వరకు ఆగి ఆ విధంగా ఏక మనసులోకి వచ్చిన తర్వాత దేవుని వాక్య ప్రకారము కూడి యెరూషలేముకి వచ్చారు. 2వ వచనాన్ని మనం చూసినప్పుడు యోజాదాకు కుమారుడైన యేషువయు యాజకులైన అతని సంబంధులను షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బేలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రము నందు రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవునికి బలిపీఠము కట్టారు. సరే, దేని ప్రకారం కట్టారు? దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారం అదనమాట. అంతేగాని వారెవరో భక్సింగ్ గారు నియమించారో, లేకపోతే ఏసన్న గారు నియమించారు, ఇంకో అయ్య గారు నియమించారు కాదు. సో దీని స్టాండర్డ్ ఏంటంటే మోషే ధర్మశాస్త్రం. మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు, అన్నీ కూడా లిఖితపూర్వకంగా ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. సో నాటి సేవకులు కూడా, ఎందుకంటే సంఘాన్ని నడిపించే విషయంలో విఫలం అవుతున్నారు చాలామంది. కారణం ఏంటంటే
సో ఈ ఐక్యత లేకపోవటం, ఈ యొక్క కట్టడిని సరిగా నేర్పించకపోవటం, సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలో అది నేర్పించకపోవటం, శరీర తత్వాన్ని విడిచిపెట్టడం, మనుషుల మెప్పు కోరుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం మందిరం ట్రాన్స్ఫర్లో ఇటు అటు వెళ్ళినప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. కట్టడలు సరిగా ఉన్న దగ్గరే మనం ఉంటే మన పని మనం ఏదో చేసుకుని వెళ్ళిపోవాలి. శరీరానుసారంతో మనసు కలిపొద్దు, కానీ వాక్యానుసారంగా ప్రవర్తించే వారితో మనసు కలిపి దేవుని సేవ చేయటానికి ఇష్టపడాలి. అలాగిన మొట్టమొదట ఏం కట్టారు వాళ్ళు? దహన బలు అర్పించుటగా ఇశ్రాయేల్ దేవునికి బలిపీఠము కట్టారు. దహన బలి అంటే ఆరాధనకి మొట్టమొదటిగా బలిపీఠాన్ని కట్టారు. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమును నిలిపి దాని మీద ఉదయమున అస్తమయమున యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చిరి. కాబట్టి ఆ దేశంలో కూడా ఇంకా కొంతమంది ఉన్నారు అన్యజనులు. సో వారికి భయపడ్డారు. అయినప్పటికీ కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆ బలిపీఠము దాని పురాతన స్థానంలో వేరే దగ్గర కట్టలేదు. ఎక్కడైతే అంతకుముందు బలిపీఠం ఉందో 70 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఆ బలిపీఠం ఏ స్థితిలో ఉంటుందో మనం అందరం ఊహించవచ్చు. కాబట్టి దాన్ని అక్కడ తిరిగి కట్టారన్నమాట. పురాతన స్థలమున ఆ బలిపీఠాన్ని నిలిపి దాని మీద ఉదయమునను అస్తమయమును యెహోవాకు దహన బలులు అర్పించారు. కాబట్టి దేవుని స్తుతించుట, ఆరాధించుట ఉదయ సాయంకాలం అది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ లోకంలో అందరికీ తెలిసిందండి ప్రార్థన 24 గంటలు ప్రార్థన అంటారు. దేని కొరకు ప్రార్థన చేయాలి, ఏమైనా ప్రార్థన చేయాలి, ఏ విషయాలు చెప్పారన్నమాట. ప్రార్థన చేస్తున్నావా 2 గంటలు చేస్తున్నావా, 3 గంటలు చేస్తున్నావా, దేని కొరకు చేయాలి అనేది, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది సమాజముగా కూడుకోకపోతే, పరిచర్యలో పాలు పొందకపోతే, యాజక ధర్మమును జరిగించిన వారికి ఈ భారం అనేది ఉండదు, ఈ ప్రార్థనా భారం అనేది ఉండదు, తెలియదు అన్నమాట. మీరందరూ వచ్చిన వెంటనే ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, పరిచర్య కొరకు ఏమని ప్రార్థన చేయాలి, ఏమేమి జరుగుతుంది సంఘం ద్వారా, ఎవరెవరు ఉన్నారు దీంట్లో, సో వారి అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. సో ఈ విధానంలో మనం కొనసాగుతూ రావాలి. తర్వాత ఇప్పుడు చూసినప్పుడు దహన బలిపీఠాన్ని వారు ఏం చేశారు, నిలబెట్టారు. తర్వాత 4వ వచనం నుంచి 7వ వచనం దాకా ఏమున్నాయంటే ఈ బలులు అర్పించడం అనేది ఉంటుందన్నమాట. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి 7వ దినమునకు ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలి విధి చొప్పున అర్పింపసాగిరి కదా. మరియు గ్రంథమును బట్టి గ్రంథములో ఏం రాయబడిందో వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని ఏం చేశారు. దహన బలి అంటే ఆ దినాల్లో వారు వస్తురూపంగా అర్పించాలి, లేకపోతే జంతువులను వధించాలి, వాటిని కాల్చివేయాలి దహన బలిపీఠం మీద. సో ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఏ దినాన్ని ఆ దినం చొప్పున వారు అర్పించుకుంటూ వచ్చారు. తరువాత నిత్యమైన దహన బలిని దినము జరిగేది నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పించుచు వచ్చిరి.
కాబట్టి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారండి, ఆ దహన బలిలో, నిత్యమైన దహన బలిలో, అనుదినము జరిగే దహన బలిలో పార్టిసిపేట్ చేస్తూ దానికి కావాల్సిన అర్పణలన్నీ ప్రతిష్ఠించుకుంటూ అక్కడికి తీసుకుని వస్తున్నారు. దహన బలులు వస్తున్నాయి. ఒక్కొక్కడికి వచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పించారు. అలాగా అందరి వంతు వాడు. ఈ దినాల్లో మనం కూడా మన దేహాన్ని మనం అర్పించుకోవాలి, మన సమయాన్ని మనం అర్పించుకోవాలి. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి రావాలి, వాక్యాన్ని వినాలి. ఆ వాక్య ప్రకారం ఏ విషయాల కొరకు ప్రార్థన చేయాలో వాటి కొరకు ప్రార్థన చేయాలి. ఏ విషయాల్లో దేవుని స్తుతించాలో లేక ఆరాధించాలి. మొట్టమొదటిగా మనం ఆరాధన అనేది, దహన బలి అనేది ఫస్ట్ వస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ సమాధాన బలి అనేది వస్తుంది, ప్రార్థన అనేది వస్తుంది. ఆ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క ప్రామాణికాన్ని బట్టి వారు ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు, లేకపోతే దేవుడు అంగీకరించడం అనమాట. అందుకనే 7వ వచనంలో, మరియు వారు కాసేవారికిని వడ్ల వారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రాణులను లెబానోన్ నుండి సముద్రం మీద యొప్పే పట్టణంకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికిని భోజన పదార్థములు పానములు అర్పించారు. చూడండి, ఇక్కడ పని చేసేవారు, కాసే పనివారు, వడ్రంగి పనివారు చేసే వారికి ద్రవ్యం ఇవ్వాలి. చాలామంది పని చేయించుకుంటాం కొన్నిసార్లు మందిరంలో, మనకి తెలియదు. ఎలక్ట్రీషియన్ పని ఉంటుంది, ప్లంబర్ పని ఉంటుంది, కార్పెంటర్ పని ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ కూడా మనం ఫ్రీగా చేయించుకోవాలని చూస్తారు. ఇది దేవుని మందిరం అయ్యా, నువ్వు ఫ్రీగా చేయని అని అడుగుతారు. మనం అట్లా చెయ్యం. ఒక పని బాగా చెయ్యి, నీ కూలి ఎంత నువ్వు తీసుకో, కావాలంటే ₹1 ఎక్కువ ఇస్తాం కానీ తక్కువ అని మన క్వాలిటీ చూస్తాం అన్నమాట. సో అలాగా ఆ దినాల్లో కూడా ఆయా పనులు చేసేవారికి, ఎందుకంటే అది వారికి జీవనాధారం. అది ఆ విషయాల్లో కూడా వాళ్ళు ద్రవ్యం ఇచ్చి పని చేయించుకొచ్చారు. తర్వాత లెబనోన్ నుండి సముద్రం మీద యొప్పే పట్టణముకు కోరేషు రాజు నియమించిన ప్రకారము, చెప్పిన ప్రకారం వారు తెప్పించటకు సీదోనీయులకు తూరు వారికి భోజన పానములు ఏం చేశారు, వాళ్ళు వచ్చిన వెంటనే ఏం చేశారు, వాళ్ళకి తీసుకొచ్చిన వారందరికీ భోజనాలు సిద్ధం చేసి పెట్టారు. నాడు సంఘం అంటే ఆత్మీయంగా ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఎవరికి భోజనం పెట్టాలో, ఎవరికి భోజనం పెట్టకూడదు, అది ఇవన్నీ కూడా ఇబ్బందులు సంఘంలో, కొరింథీ సంఘాల్లో ఉంటాయి. నువ్వు భోజనం చేస్తున్నావని, నువ్వు మటన్ తింటున్నావని, నువ్వు చికెన్ తింటున్నావని, ఇవన్నీ కూడా ఈ పౌలుకి విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. సో ఇటువంటి సంకుచిత బుద్ధి ఉండకూడదు అన్నమాట. కాబట్టి నేను కూడా ఒక మందిరంలో ఉన్నప్పుడు, అక్కడ తర్వాత కూడా వేరే దగ్గర కూడా ఉన్నాం. అక్కడ పరిస్థితులు, వాతావరణం సరిగ్గా లేదు. ఆ ఇంటి పరిస్థితులు కానీ ఏం కూడా బాగోలేదు. అప్పటికి అంతకుముందు ఉన్న వాళ్ళు టీబీ వచ్చి చచ్చిపోయింది ఒక సేవకురాలు. సో ఇవన్నీ చెప్తే, లేదండి సేవకులు ఇవన్నీ భరించాలన్నారే, ముందే ఒకళ్ళు చచ్చిపోయారే, మీరు ఉంటారు ఇక్కడ, మీరు కూడా సేవ చేస్తారు కదా మాతో పాటు, అని మీరు ఉంటారా ఇక్కడ అంటే, మీరు చేయాలి అంటారు. అట్లా ఇవన్నీ కూడా సంకుచితమైన బుద్ధి కలిగి, తెలియక ఇవన్నీ కూడా నేర్చుకోక, ఎవరో చెప్తారు సేవ అంటే ఎటువంటి పరిస్థితులు అయినా ఉండాలి. పాత నిబంధనలు ఆ విధంగా ఉంది, కొత్త నిబంధనలో నానా రీతిలుగా ఉంటుంది. భౌతిక విషయాలు ముందు అది ముఖ్యం కాదు, కానీ సో దాని గురించి ఇంత అవుతుంది అంత అవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు రక్షించిన పేతురు సువార్త చెప్పినప్పుడు సంఘం ఎలాగ ఆరంభమైంది, వారు ఎలాంటి భోజనాలు చేస్తూ వచ్చారు, ఎలాగ ఉంటూ వచ్చారు. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి పద్ధతులు, కొత్త నిబంధనలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసుకోవాలి. మనకి సేవ ముఖ్యం అన్నమాట. దానికి అనుకూలంగా కూడా మనం ఉంటూ రావాలి. కొన్ని విషయాల్లో ఇక లేని పరిస్థితులు,
లేని పరిస్థితుల్లో ఇప్పుడు దావీదు అరణ్యంలో ఉంటున్నాడు, తరం పడుతున్నాడు, ఇంకా అక్కడ ఏది దొరికితే అది చూసుకోవాలి. ఆ సమయంలో నాబాలు తన గొర్రెలను వీరు కాస్తూ వచ్చారు. మేపుకోవడానికి కాపర్లు ఉన్నారు కానీ వీళ్ళు కాస్తూ వచ్చారు కూలి నోట్లో పడకుండా. అయితే అంతా అయిపోయిన తర్వాత బొచ్చు కత్తిరించే టైంలో మా సేవకులకి కొంచెం మాంసం వంటకాలు చేసేవాడంటే ఆయన దావీదేవుడు సౌలు రాజు దగ్గర నుంచి పారిపోయినాడు, వేరైపోయినాడు అని ఇష్టానుసారంగా మాట్లాడాడు. కాబట్టి తాను భార్య గుణవంతురాలు కాబట్టి తను తిరిగి ఆ పదార్థాలన్నీ తీసుకువెళ్ళింది. అయితే తన కోపం చల్లార్చింది కానీ దావీదు కోపం, దేవుడి కోపం చల్లారలేదు. వెంటనే 10 రోజుల్లో తాను మొత్తాడు, దేవుడు చచ్చాడు. సో అలాంటి పరిస్థితులు వేరు. అయితే స్థిరంగా ఒక దగ్గర ఉండి సేవ చేయాలన్నప్పుడు ఆ సేవ మీద మనసు పెట్టుకోవాలి కానీ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పక్కనే ఇది జైల్లో ఉన్నట్టు ఉండాలి అంటే జైల్లో ఉంటే తప్పదు, అది ప్రభుత్వం కాబట్టి మనం ఏర్పాట్లు ఏం చేయాలి. కాబట్టి అనుకూలంగా ఉండాలి. మీరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు దోమలు ఉన్నాయంటే దోమల మందు పెట్టుకుంటారు. మా పిల్లలకి ఏమవుతుంది, ఇదేమవుతుంది. అలాగా మానవత్వం అనేది కొన్నిసార్లు ఉండదన్నమాట. అది ఇతరుల విషయంలో, ఈవెన్ సేవకుల విషయంలో చాలా కఠినంగా ప్రవర్తించే విశ్వాసాలు నేను చూశాను. అయితే వారు చేశారు, వారు అలా చేసి మాకేం బాధలేదు, దేవుడు మాకు ఇవ్వాల్సింది ఇస్తాను అంటాడు. సో అవన్నీ కూడా అనుభవాలుగా ఉంటాయి, జరుగుతుంటాయి. నేను కూడా వేరే మందిరం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితులను చూసి అందరికీ అనుకూలంగా చేస్తూ వెళ్ళాం. ఇక్కడ కూడా మీకు కావాల్సినవన్నీ కూడా ఉంటాయన్నమాట. శుభ్రత విషయంలో కానీ, హైజీనిటీ విషయంలో కానీ, హైజీనిక్గా ఉండే విషయాల్లో కానీ ఇవన్నీ కూడా చూసుకునే బాధ్యత ఉంటుంది. ఎందుకంటే శరీరాన్ని ఈ ప్రకృతి సంబంధమైన శరీరంలో ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతూ ఉంటాయి. కరోనా విశ్వాసులకు కూడా వచ్చింది, ఎంతోమంది చచ్చిపోతూ వచ్చారు. అందుకని శరీర విషయంలో మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన శరీరాన్ని కూడా మనం భద్రపరచుకోవాలి, క్రీస్తు సేవ చేయటం. ఇవన్నీ ఉంటాయి. తెలియక మొండిగా ప్రవర్తిస్తుంటారు. వారు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండాలనుకుంటారు. అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఈ దినం మనం నేర్చుకునే విషయాలు ఏంటి? యాకమనస్సు, వెరీ గుడ్. ఇంకా ధర్మశాస్త్ర ప్రకారం ఎక్కడ పాత స్థలం ఎక్కడుందో అక్కడైనా మరి మార్చారు. తర్వాత జనులు కూడా అర్పించుకున్నారు, సమర్పించుకున్నారు లేదు. సో అట్లా మనం కూడా ఈ దినాల్లో బలులు ఏం అర్పించేది లేదు, యేసు ప్రభువు అర్పించాడు, అందుకంటే శ్రేష్టమైన బలి ఇంకోటి లేదు. కాబట్టి మన శరీరాలను మనం అర్పించుకుని మన సమయాన్ని అర్పించుకుని వద్దాం. కొన్ని ఖర్చులు ఉన్నప్పుడు మనం ఆదివారం నాడు సమర్పించుకుంటున్నాం, దాని ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి అలాగే మనం కొనసాగుదాం. ఆరాధించే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, వాక్యాన్ని నేర్చుకునే విషయంలో, వాక్య సత్యాన్ని అనుసరించే విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఏ పరిచర్య చేసినప్పటికీ అది వాక్యానుసారంగా ఉండాలి, కట్టడి ప్రకారం ఉండాలి. అది దైవ చిత్తం. ఆ ప్రకారం లేకపోతే దావీదు అనుభవించినట్లుగా ఉజ్జా చనిపోయిన రీతిగా ఉంటుందన్నమాట. అలా లేకుండా జాగ్రత్తగా ఉన్నాం. ప్రార్థనలోకి వెళ్దాం.